హలో హాయ్ ఫ్రెండ్స్, శ్రీవాణి కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం బగారా రైస్ చికెన్ కూర చేద్దామండి. అందుకోసం నేను అన్నీ ఇక్కడ రెడీ చేస్తున్నాను. కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డలు అన్నీ తీసుకొని వచ్చి కట్ చేస్తున్నానండి. ఇలా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెండింటికి సరిపడినంత కట్ చేసుకోవాలండి. పుదీనా కడుక్కోవాలి. నార్మల్ బియ్యంతో నేను బగారా చేస్తున్నాను. అలాగే న్యాచురల్గా చికెన్ కూడా మీకు చూపిస్తాను. ఏమీ వేయకుండా చికెన్ మాత్రమే, దాంట్లో మసాలాలు కూడా న్యాచురల్గా ఉంటాయండి. ఇలా మనం రెడీ చేసుకోవాలి అన్నిటినీ. కొత్తిమీరని కట్ చేసుకోవాలి, ఉల్లిగడ్డలు అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే చికెన్ కూడా కడుక్కుందామండి. ఈ చికెన్ అయితే ఒక కేజీ పావు చికెన్ అయిద్దండి. ఇది బాయిలరే, లేయర్ కాదండి, బాయిలర్ చికెన్. ఇలా చికెన్ కూడా తీసుకొని కడుక్కోవాలండి. శుభ్రంగా కడుక్కొని నీళ్ళు లేకుండా ఒక జల్లిబుట్లో వేసుకొని తర్వాత మరొక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం పేస్ట్, సరిపడినంత కారం. మేము కొంచెం ఎక్కువే కారం తింటామండి. ఇక్కడ 4 స్పూన్లు వేస్తున్నాను. దాంట్లోకి పసుపు. ఇలా అన్నీ వేసుకొని కలుపుకొని పక్కన ఉంచుకుందాం. ఇలా అన్నిటినీ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని పక్కన పెడదాం. తర్వాత కొత్తిమీర కట్ చేసుకున్నాం కదండి. వీటినన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత మనం ఒక కళాయి పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని, కొంచెం పెద్ద సైజ్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇలా వేసుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాత కొంచెం పుదీనా, బిర్యానీ ఆకు, లవంగాలు, ఒక 4 లవంగాలు, ఒక 2 యాలకులు, కొంచెం పసుపు వేసుకొని ఇలా ఎరుపు రంగు వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత చికెన్ మొత్తం అందులో వేసుకోవాలండి. ఇలా వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం వేగనివ్వాలి. ఆయిల్లో వేగితే స్మెల్ రాదండి. వేగేంతసేపట్లో మనం బిర్యానీ వేద్దామండి. మరి ఒక కళాయిని తీసుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోకి యాలకులు, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, పుదీనా వేసుకొని ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. మరాఠీ పువ్వు అన్నీ వేసుకొని ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి బియ్యం కడుగుదామండి. మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని 3 గ్లాసులకు సరిపడినన్ని 6 గ్లాసులు వేస్తున్నానండి. ఇక్కడ వాటరు వేసుకొని మూత పెట్టుకొని ఇలా ఎసరొచ్చిన తర్వాత మనం కడుక్కున్న బియ్యాన్ని వేసుకోవాలండి. ఇలా సింపుల్గా ఇంట్లో పుదీనా ఎక్కువ వేస్తే సరిపోతుందండి. ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఎలాంటి వాడకుండా ఇలా వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇంతలోగా చికెన్ వేగి ఉంటుంది చూడండి. ఇలా వేగిన తర్వాత కలుపుకొని మళ్ళీ మూత పెట్టాలి. చూడండి బిర్యానీ ఉడుకుతుంది.
ఇలా ఉడుకుతున్నప్పుడే కొంచెం గరం మసాలా వేసానండి నేను. ఇలా వేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా మరొకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత దీంట్లోకి కలర్ న్యాచురల్గా కారం, కొంచెం పసుపు ఇలా వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఇలా కలర్ కోసం ఇలా వేయండి, చాలా బాగుంటుంది. మీరు ఉడికిన తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంటుందో. దీనిపైన కొత్తిమీర ఆకు వేసుకొని మూత ఉంచాలండి. తర్వాత కూరలోకి కొంచెం ఉప్పు, ధనియాల పొడి సరిపడినంత వేసుకొని, దీంట్లో కూడా ఏ మసాలాలు నూరి వేయట్లేదండి, సింపుల్గా చేస్తున్నాను. దీంట్లోకి సరిపడిన నీళ్ళు పోసుకొని గరం మసాలా వేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలండి. చూడండి ఒక 2 నిమిషాల తర్వాత దీంట్లో కూడా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. చికెను బిర్యానీ రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం భోజనం చేద్దామండి. ఇలా చికెను, పెరుగు, నిమ్మకాయ, ఉల్లిగడ్డ, ఒక స్వీట్. చూడండి బిర్యానీ ఎంత బాగుందో. రెడ్ కలర్, ఎల్లో కలర్ చాలా బాగుంటుంది. ఓకే అండి, మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్.